ప్రతి పేదకు అభయహస్తం, చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం. 28 నుంచి జనవరి 6వ తేదీ దాకా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందట. ఇవాళ 25వ తేదీ, 28 నుంచి 6వ తేదీ జనవరి దాకా దరఖాస్తులు తీసుకుంటారట. అమలుకు నియోజకవర్గానికో అధికారి ఉంటాడట. ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్షిస్తాం. డ్రగ్స్ గంజాయి పైన ఉక్కుపాదం మోపండి. నకిలీ విత్తనాలకు కంపెనీ ఓనర్లనే బాధ్యులను చేయాలి. ఆస్తుల్ని జప్తు చేసి పరిహారం ఇవ్వాలి. అవసరమైతే ఆ మేరకు చట్టాన్ని సవరిద్దాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్తో కాదు, పౌరులతో. మీకు పనిలో ఇబ్బందులుంటే బదిలీ చేస్తాం. పాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజుల ముందే అప్లికేషన్లు, రేషన్ కార్డే ఆధారం. గడువు తర్వాత కూడా ఛాన్స్. అందరికీ పథకాలు. ధరణి పైన ఆధారాలతో ప్రజల ముందుకు. పొంగులేటి. పాత ప్రభుత్వ పద్ధతులను వదులుకోవాలి. భట్టి విక్రమార్క. సో ఇది అధికారులకి, కలెక్టర్లకి, ఎస్పీలకి, ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు ఇచ్చిన సలహాలు, సూచనలు. అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగురంగుల గోడలు కాదు. అలాంటి వాటిని చూపించి అభివృద్ధి జరిగిందని ఎవరైనా భ్రమపడితే దానివల్ల పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. చివరి వరుసలో ఉన్న పేదవారికి సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందినట్లుగా కాంగ్రెస్ భావిస్తున్నది. చివరి వరుసలో నిలబడ్డ తాండాలు, గూడాలు, పల్లెల్లో ఉండే ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరాలి. అందుకు వారధులు మీరే. కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేయాలని, ఆ సమయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినతి పత్రాలు, దరఖాస్తులు స్వీకరించాలని రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఆదివారం ఆయన సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేయదలిచిన 6 గ్యారంటీలు, నిర్ణయాలు, ప్రభుత్వ విధానాల గురించి అధికారులకు సీఎం వివరించారు. సచివాలయంలో ఏ నిర్ణయం జరిగినా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లది, పోలీస్ అధికారులదే అని గుర్తు చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించి నిస్సహాయులకు సహాయం అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ శాఖ గ్రామ సభలను నిర్వహిస్తుందని, దాన్ని పోలీస్ శాఖ జాగ్రత్తగా అమలు చేయాలని సూచించారు. సో ఇట్లా నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్నది వీళ్ళు ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. మండలంలో 2 బృందాలు ఉంటాయని, ఒక బృందానికి ఎంఆర్ఓ, మరో బృందానికి ఎంపీడీఓ బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ప్రతి అధికారి 2 గ్రామాలకు వెళ్లాలని, ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఒక గ్రామం, తిరిగి మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో అప్లికేషన్లు తీసుకోవాలని వివరించారు. సో ఎవరి బాధ్యత ఏంటో వాళ్ళకి చెప్తున్నారనమాట. పోలీస్ శాఖతో పాటు స్పెషల్ ఆఫీసర్లు స్థానికంగా సమన్వయం చేసుకోవాలని, గ్రామాల్లో ఒక ప్రణాళికతో సభ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి 119 శాసనసభ నియోజకవర్గాలకు 119 ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. సో ఇవాళ రేపు ఆ అధికారుల నియామకం జరిగి 28వ తేదీ నుంచి ప్రజాపాలన కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నదట. నోట్ పంపిస్తాం. ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలేంటి, వాటిని ఏ రకంగా అమలు చేయబోతున్నామనే విషయాలతో కూడిన ఒక నోట్ను పంపిస్తామని, గ్రామ సభ మొదలుపెట్టే ముందు దాన్ని చదివి వినిపించాలని సీఎం సూచించారు. నిరక్షరాస్యుల దరఖాస్తులను అంగన్వాడీ, ఆశా వర్కర్లు నింపి ఇచ్చేలా చూడాలన్నారు. గ్రామ సభల్లో అప్పటికప్పుడు అప్లికేషన్లు ఇస్తే గందరగోళం నెలకొనే ప్రమాదం ఉన్నందున దరఖాస్తులను ముందుగానే గ్రామాలకు పంపి ఆ విషయాన్ని చాటింపు ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులపై ఉన్న ఎఫ్ఐఆర్లు, కేసుల వివరాలు తీసుకురావాలన్నారు. వచ్చిన దరఖాస్తులను డిజిటలైజ్ చేసి పంపిస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పౌరులతో ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప నేరగాళ్లతో, గంజాయి, కొకైన్ వాడే వాళ్లతో కాదని రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి అన్నారు. సామాన్య పౌరుడు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వస్తే కూర్చోబెట్టి మర్యాదగా వారి సమస్యను అడిగి తెలుసుకోవడమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాల్లో సైతం మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయని, జూనియర్ కాలేజీలు, స్కూళ్లలో సైతం మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు గతంలో తీవ్రవాదులను ఎలా ఏరివేశారో డ్రగ్స్ మహమ్మారిని కూడా నిర్మూలించేందుకు అదే స్థాయిలో కృషి చేయాలని, రాష్ట్ర సరిహద్దుల్లోనే వాటిని అడ్డుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. డ్రగ్స్ విషయంలో కళ్ల ముందు కుప్పగూలిపోయిన పంజాబ్ రాష్ట్రం కనిపిస్తోందని,
తెలంగాణ ఇప్పుడు పంజాబ్ దిశగా పయనిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి అనే పదమే రాష్ట్రంలో వినిపించకూడదని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల విషయంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో ఎంత పెద్దవాళ్ళైనా వారి నేపథ్యం ఏదైనా ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. సో మన రాష్ట్రంలో పండించేది తక్కువే అయినా వినియోగం ఎక్కువైందని ఆందోళన వెలిబుచ్చారు. అది ఏఓబి ప్రాంతం నుంచి వస్తోందా, వస్తే ఎలా వస్తోంది అనే అంశంపైన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాగే 31వ తేదీ రాత్రి హైదరాబాద్లో నిర్వహించే సన్బర్న్ పార్టీకి అనుమతి లేదని, అయినా బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ పైన దానికి టికెట్లు విక్రయిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్లాట్ఫామ్స్ పై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవెంట్లను ఆదాయ వనరుగా చూడొద్దని, వాటిని జల్లెడ పట్టాలని, అవి యువతను పెడద్రోవ పట్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. హుక్కా సెంటర్లు, పబ్లలో జరిగే వ్యవహారాలు, సన్బర్న్ లాంటి పార్టీలను గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు నిషేధించాయని గుర్తు చేశారు. అలాగే సైబర్ నేరాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. దాంతోపాటు నకిలీ విత్తనాలు ఉగ్రవాదం కంటే ప్రమాదం, వాటి మీద కూడా ఇంకా గట్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. సో ఇట్లా చాలా అంశాలపైన ఆయన సమీక్ష చేశారు. మరి ఇలా బెల్ట్ షాపుల గంజాయి వచ్చింది, మా డ్రగ్స్ వచ్చింది, అన్ని వచ్చినాయి. మరి బెల్ట్ షాపుల నిర్మూలన ఉన్నదా లేదా? టోటల్గా ఇమీడియట్గా పోలీసులంతా, వ్యవస్థ అంతా ఈ బెల్ట్ షాపుల నిర్మూలన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాటిని ఎక్కడ ఉండడానికి వీల్లేదని అయితే ఇక్కడ మరి స్టేట్మెంట్ కనిపిస్తలేదు, ఇన్లైతే కనబడతలేదు. అసలు చాలా కీలకం అది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఈ కథ, ఈ వ్యవహారం కాదు. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది బెల్ట్ షాపుల మీద. మీరు ఏ యువత అయితే డ్రగ్స్కి, గంజాయికి బానిసై పెడదోవ పడుతున్నారని అంటున్నారో ఆ మూలం ఎక్కడుందంటే బెల్ట్ షాపుల దగ్గర ఉన్నది. సో అందుకే ఇమీడియట్గా బెల్ట్ షాపుల మీద ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.